చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనం సజీవులుగా ఉండి మరి ఆ ప్రభువును ఆరాధించుటకు మయంపరచుటకు ఇచ్చిన దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరందరూ ఆరోగ్యంగా ఆత్మీయంగా బలంగా ఉండాలని మా యొక్క కోరిక, అభిలాష కూడా అయి ఉన్నది. మరి ఈ యొక్క కల్వరి స్టూడియో వారు కూడా మరి ఆ యొక్క స్టూడియో ద్వారా దైవ వర్తమానాలు అందించాలని వారు మరి అభిష్టం కలిగి ఉన్నారు. కాబట్టి మరి మీరు వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీరు కూడా ఆలకించాలని, మరి ఆ ప్రకారం జీవించే ప్రయత్నం చేయాలని మీతో మనవి చేస్తున్నాం. ఈరోజు మరి వాక్యము ధ్యానానికి తీసుకున్నటువంటి వాక్య భాగము చదువుతాను. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యెషయా 61వ అధ్యాయము మరి మొదటి కొన్ని వచనాలు ధ్యానిస్తాం. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, sovereign Lord is on me, because the Lord has anointed me to proclaim గుడ్ న్యూస్ టు ద పోర్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మిషన్ ఆఫ్ జీసస్ వాజ్ స్పోకన్ త్రూ ద ప్రాఫెట్ ఐజయా ఇన్ దిస్ 61 chapter. జీసస్ క్రైస్ట్ వాజ్ అనాయింటెడ్ బై గాడ్ ద ఫాదర్. నిజానికి యేసుక్రీస్తు చేయబోయే బృహత్ కార్యాన్ని గురించి మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఫోర్టోల్డ్ బై ద ప్రాఫెట్ ఐజయా బిఫోర్ 700 years ago. మరి అలాంటి ఆ యొక్క యేసుప్రభు వారు అభిషక్తులనేటువంటి మాటను ఇక్కడ వ్రాయబడింది. ప్రియులారా, what is an anointing? Anointing is the ritual act of pouring aromatic oil over person's head or entire body. మరి అభిషేకము అన్నప్పుడు మరి పాత నిబంధన కాలంలో మరి ప్రవక్తలకు, యాజకులకు, మరి రాజులకు అభిషేకం చేసేవారు. మరి దావీదును రాజుగా మరి సమూయేలు ప్రవక్త గారు అభిషేకించినట్లు మనం వాక్యంలో చూడగలము. ప్రియులారా, మరి దావీదును రాజుగా అభిషేకించిన నాటి నుండి ఒక ప్రత్యేకమైనటువంటి విషయము దావీదు జీవితంలో జరిగింది. అది ఏమంటే, యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు గారు తన సహోదరులు అందరి ఎదుటను మరి అక్కడ ఆ యొక్క రాజ కుటుంబము సభ్యులందరి ఎదుట కూడా మరి దావీదును సమూయేలు గారు అభిషేకించినట్లు, రాజుగా చేసినట్టు చూడగలం. ఇక్కడ చెప్పేది ఏమంటే, మరి దావీదు వంశములో గోత్రములో పుట్టినటువంటి యేసుక్రీస్తు దైవాత్మ ద్వారా అభిషేకము నొందినటువంటి వాడు. మరి బాప్తిస్మమిచ్చు యోహాను మరి యేసుక్రీస్తు ప్రభువారే యోర్దాను నది దగ్గరికి వచ్చి బాప్తిస్మమిచ్చు యోహాను దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నప్పుడు తాను కూడా మరి బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పైన పావురం వలె దిగిరావడము జరిగింది. ఈయన నా ప్రియకుమారుడని ఒక అశరీరవాణి పరలోకం నుంచి వినిపించింది. చెప్పేదేమంటే, యేసుక్రీస్తు కూడా దైవాత్మను పొందారు. ప్రియులారా, ఎందుకనగా ఆయన మనుష్య కుమారుడుగా మాదిరికరముగా ఉండుటకు ఆయన బాప్తిసం తీసుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని తాను కూడా మరి పొందడం జరిగిందని మీతో మనవి చేస్తున్నాను. ది లార్డ్ అనాయింటెడ్ జీసస్ క్రైస్ట్ టు ఫుల్ఫిల్ హిజ్ మిషన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. దేవుడు తన కుమారుని ద్వారా ఆ యొక్క రక్షణ ప్రణాళికను,
ఆ బృహత్ కార్యాన్ని, తన మహిమను అన్నిటికి మించి ఆయన శిలువ బలియాగాన్ని కోసం మరి యేసుక్రీస్తును అభిషేకించి, ఆ అభిషిక్తుడైన దేవుడు భూలోక పరిచర్యలో ఏమేమి కార్యములు చేశాడనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు భూలోక పరిచర్యలో బాప్తిసం పొందిన నాటి నుండి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం జరిగింది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్ అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క బోధనలో మరి ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మనము గుర్తించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ God anointed Jesus by giving Holy Spirit without measure and filled him with power. నిజానికి విచిత్రం ఏమంటే, దేవుడు కొలత లేకుండా ఆ యొక్క కుమారునికి దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. మరి ఆయనను అపరిమితమైన శక్తితో శక్తిమంతుడైనటువంటి వాడుగా మరి యేసుక్రీస్తు మనం భూలోక పరిచర్యలో అద్భుత కార్యములు చేసినట్టు చూస్తాం. ఈ యొక్క యెషయా 61వ అధ్యాయంలో మరి ఈ యొక్క బృహత్ కార్యముల యొక్క ప్రణాళిక మరి ప్రవచింపబడింది. వాటి యొక్క నెరవేర్పు మనము శుభవార్తలలో ప్రత్యేకంగా లూకా సువార్త 4వ అధ్యాయం 18, 19 ఆయా వచనాలలో మనం చూడగలం ప్రియులారా. ఇక్కడ ఈ యెషయా 61వ అధ్యాయంలో కొన్ని వచనాల్లో ఉన్నటువంటి విషయాలు ఏమంటే, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారందరినీ వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన వచ్చినట్లుగా, మనం అభిషేకించబడినట్లుగా మనం ఇక్కడ చూడగలం ప్రియులారా. మరి everyone should hear the gospel of Christ so that they may turn to the living God in Christ. దేవుని దగ్గరకు మరలాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి మరి ఆయన దీనులకు సువార్త ప్రకటించడం జరిగింది. ఇక్కడ అనాయింటింగ్ గురించి 1-2 స్టేట్మెంట్స్ ఏమి ఉన్నాయంటే, అనాయింటింగ్ ఈజ్ పోరింగ్ ఆఫ్ గాడ్స్ పవర్. అనాయింటింగ్ ఈజ్ పోరింగ్ ఆఫ్ గాడ్స్ పవర్. అభిషేకం అనగా దేవుని శక్తి కుమ్మరించబడుట. మరి అనాయింటింగ్ ఈజ్ ద శాంక్టిఫై ఇన్ఫ్లుయెన్స్ అని కూడా అన్నారు. అభిషేకం అనేటువంటిది వ్యక్తులను మరి పవిత్రీకరించే శక్తిగా కూడా పేర్కొనబడింది ప్రియులారా. అనాయింటింగ్ మేక్స్ ద పీపుల్ సమ్వన్ న్యాచురల్ టు సూపర్ న్యాచురల్ బీయింగ్. నిజానికి ఒక అభిషేకం అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, బలహీనుడైనటువంటి సెయింట్ను కూడా మరి బలవంతుడుగా మరి అభిషేకం చేస్తుంది. దేవుని యొక్క అపరిమితమైన శక్తి ఆ యొక్క సేవకుని ద్వారా, ఆ వ్యక్తి ద్వారా ప్రవహిస్తుందని మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. నిజానికి ఈరోజు తీసుకున్నటువంటి అంశం చాలా బలమైనటువంటి అంశమని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను అనున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని అపోస్తులు చెప్పారు ప్రియులారా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించను. నిజానికి అందరూ దేవుని నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరు సేవ చేస్తారు, దైవాత్మ ద్వారా సేవ చేస్తారు. అయితే అభిషేకం అనేటువంటిది వారిని ఇంకా బలవంతులుగా చేస్తుందని మరి యేసుక్రీస్తే చెప్పుకోదగ్గ ఉదాహరణని మనం గుర్తించాల్సిన వారం అంటున్నాం. ఎందుకనగా దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక యేసుక్రీస్తు భూలోక పరిచర్యలో మరి అపవాది చేత పీడింపబడిన వారిని, మరి వ్యాధిగ్రస్తులను, మరి గుడ్డివారికి చూపునివ్వడం, కుంటివారి కాళ్ళనివ్వడం, మరి మృతులను సైతము, మరణించిన లాజరును సైతము తన యొక్క అభిషేకం ద్వారా, తన మాట ద్వారా మరి మరణించిన లాజరును బ్రతికించడం జరిగింది ప్రియులారా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు నజరేత్ అనేటటువంటి ఊరిలో మరి యెషయా మాటలు రాసిన మాటలు పలుకుతున్నప్పుడు వాటి నెరవేర్పు జరిగిందని మరి
మీ వినికిడిలో ఈ మాటలు మరి నెరవేరాయని అనే మాటలను మనం వాక్య భాగంలో చూస్తాం. ఇక్కడ ఒక సందర్భంలో బాప్తిస్మమిచ్చు యోహాను గారు తన శిష్యులను యేసు ప్రభువు గారి దగ్గరికి పంపించి, మరి రాబోవు వాడవు నీవేనా, మరి మేము వేరే వారి కోసము వేరొక ప్రవక్త కోసము ఎదురు చూడాలా అని ఒక విషయాన్ని అడుగుటకు తన శిష్యులను బాప్తిస్మమిచ్చు యోహాను తన శిష్యులను పంపినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట చాలా స్పష్టంగా మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 4-5 వచనం రాయబడి ఉంది. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, గురుడివారు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువర్తమానము ప్రకటించబడుతున్నదని చెప్పాడు. కాబట్టి విన్నవాటిని కన్నవాటిని మీరు పోయి ఆ యొక్క యోహానుకు చెప్పుడు అని కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, చెప్పేదేమంటే జీసస్ క్రైస్ట్ కేమ్ టు గివ్ సైట్ టు ద బ్లైండ్. నిజానికి అది ఒక కంటికి కలిగిన కంటిలో లేని చూపు లేని వారికి కళ్ళని ఇచ్చినటువంటి దైవకుమారుడుగా ఆయన మనం చూస్తాం. అంతేకాకుండా ఆత్మీయంగా మరి పాపాంధకారంలో నివసిస్తున్నటువంటి మనుషులు, మరి ఆత్మీయ నేత్రాలు వెలిగించబడినటువంటి వారికి ఆధ్యాత్మిక అంధకారంలోంచి బయటకు తీసి వెలుగునివ్వడానికి యేసుప్రభు వారు వచ్చారని మీతో మనవి చేస్తున్నాను. మరి చెవిటి గలవాడు, మరి వినేటటువంటి చెవులు, నిజానికి జీసస్ క్రైస్ట్ కేమ్ టు గివ్ ఐ సైట్ టు ద బ్లైండ్ అండ్ గివ్ హియరింగ్ టు ద డెఫ్ పీపుల్. మరి పాపాంధకారంలో చచ్చిపోతున్నటువంటి వారిని బ్రతికించడానికి, అనగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించననే మాటను మనం గుర్తు చేసుకున్నట్లయితే, ఆధ్యాత్మికంగా మరణించిన స్థితిలో ఉన్న వారిని బ్రతికించడానికి ఆయన సువార్త ప్రకటించడం జరిగిందని మనం గుర్తు చేసుకునవలసిన వారమంటున్నాం. మరొక విషయం ఏమంటే, మరి దేవుడు యేసుక్రీస్తును ఏర్పరచుకున్నటువంటి వాడు. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ప్రాణప్రియుడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 6-7 వచనాల్లో చూస్తే, మరి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆ ప్రాణప్రియుడైనటువంటి సేవకుడు యేసుక్రీస్తు ప్రభువారు గురించి అక్కడ కూడా కొన్ని విషయాలు రాబడి ఉన్నాయి. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి తెచ్చుటకును, చీకటిలో బందీగృహంలో నుండి వెలుపలి తెచ్చుటకును ఏర్పరచబడిన సేవకుడు. జీసస్ క్రైస్ట్ వాజ్ చోజన్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నిజానికి ఆయన కేవలం సేవకుడు అనడానికి వీల్లేదు. ఆయన రక్షకుడు, అభిషక్తుడు, స్వయాన దేవుడు, దేవాది దేవుడు, దేవుని కుమారుడని మీతో మనవి చేస్తున్నాను. పాపులైనటువంటి మనుష్యులు ఆజ్ఞాతిక్రమం వలన సాతానుకు మరి బందీలయ్యారు, పాపానికి దాసులయ్యారు. ప్రియులారా, నిజానికి దో మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ ఎవ్రీవేర్ హీఈస్ ఇన్ చైన్స్. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీఈస్ ఇన్ చైన్స్ అని అన్నారు ఒకరు. అంటే మనిషి స్వేచ్ఛాజీవిగా లోకంలో పుట్టినప్పటికీ ఎక్కడ చూసినా అతడు బంధకములలో ఉన్నాడు. అనగా పాప బంధకములలో, బలహీనతలలో, మరి సమస్యలలో, మరి వ్యాధులలో, మరి దురాత్మల చేత పట్టబడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి పాపము చేయి ప్రతివాడును పాపమునకి దాసుడని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు వచ్చి మరి విడుదల మార్గాన్ని ప్రకటించాడని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూస్తే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. అనగా దైవకుమారుడైన యేసు మనను స్వతంత్రులుగా చేస్తే, పాప బంధకాల నుంచి విడిపిస్తే మనం స్వతంత్రులుగా అవుతాం. ఇఫ్ ద సన్ మేక్స్ యూ ఫ్రీ, యూ షల్ బీ ఫ్రీ ఇండీడ్. మరి దైవకుమారుడైన యేసే మానవులను మరి ఆ యొక్క బంధకాల నుంచి విడిపించి రక్షణ ద్వారా స్వేచ్ఛ జీవితాన్ని ప్రసాదించగలరని మీతో మనవి చేస్తున్నాను. ఇంకా ఈ వచనంలో ఆధ్యాత్మికంగా అంధకారంలో ఉండి వెలుగైన యేసునొద్దకు రావడం కూడా అని చెప్పవచ్చు. ఇందాక చెప్పుకునే విధంగా హృదయ నేత్రములు వెలిగించబడటం అనేటటువంటిది మనం ఆలోచించాల్సిన విషయం.
చాలాసార్లు లోకంలో జీవిస్తున్నప్పుడు మేము బాగానే ఉన్నాము, ప్రపంచ రీతిగా బాగానే ఉన్నాము, వేరే వారికంటే బాగానే ఉన్నాం, కంపారిటివ్లీ గుడ్ అని మనం అనుకుంటుంటాం. కానీ రహస్య జీవితంలో మన తలంపుల ద్వారా పాపం, మాటల ద్వారా పాపం, చూపుల ద్వారా పాపం, క్రియల ద్వారా పాపము, అనేక కార్యాల ద్వారా దేవునికి ఇష్టమైన వాటిని చేస్తూ మరి అంధకార సంబంధమైన రాజ్యంలో సాతానుకు బానిసలుగా ఉంటున్నాం. అందుకనే యేసుప్రభు వారు ఏమన్నాడంటే, ఆయన గురించి చెప్పబడిన మాట ఏమంటే, ఆయన మనను అంధకార సంబంధమైన రాజ్యముల నుండి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. గాడ్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్, జీసస్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ అస్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ టు ద వండర్ఫుల్ లైట్ ఆఫ్ హిస్ సన్. వావ్! మరి అంధకార సంబంధమైన రాజ్యంలోంచి వెలుగు కుమారులుగా, ఆయన కుమారులుగా తీర్చబడినప్పుడు మనం వెలుగు బిడ్డలుగా జీవిస్తాం. ఎందుకనగా మరి పూర్వం మీరు చీకటి ఏంటి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆయనను నమ్ముకోవడం ద్వారా మనం వెలుగు కుమారులుగా, వెలుగు కుమార్తెలుగా మారుతాం. ప్రియులారా, అప్పటి వరకు ఉన్నటువంటి లోక సంబంధమైన దురాశలు మరి యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణలో ఆయన పవిత్రాత్మ ద్వారా వెలిగించబడను. మన జీవితంలో ఒక గణనీయమైన విప్లవాత్మకమైన రాడికల్ చేంజ్ విల్ కమ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వీ విల్ హ్యావ్ ఏ న్యూ నేచర్. మరి అది నూతన హృదయము, నూతన ఆత్మ అనేటువంటిది పవిత్రాత్మ మనను యేసు రక్తం పరిశుద్ధపరుస్తుంది. పవిత్రాత్మ మనని నూతన విధానంలో మనస్సు మారుట వలన రూపాంతరం పొందినటువంటి అనుభవంలోకి మనం వెళ్తాం. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క రూపాంతరము మరి కొండ మీద మరి మనుష్య కుమారుడుగా ఉన్నవాడు ఈ యొక్క అంతరంగ శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులతో పాటు ఆ యొక్క కొండ మీద ఉన్నప్పుడు మరి అకస్మాత్తుగా యేసుక్రీస్తు యొక్క రూపము దేదీప్యమానంగా మారిపోయింది. ఆయన మహిమలో మరి వెలుగుగా ప్రకాశించాడు. మానవుడుగానే దేదీప్యమానమైన వెలుగుతో ఆయన ముఖము తేజస్సుతో నిండి ఆయన వస్త్రములు మిగిల తెల్లని వాయను అని రాయబడింది. మరి ఆ సందర్భంలో ఇద్దరు ప్రవక్తలు మోషే, ఏలియాలు కనపడ్డారు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి పేతురు, యాకోబు, యోహానులు ఆ యొక్క రూపాంతరములో మహిమాన్వితుడైన దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క మహిమాన్విత రూపాన్ని చూశారు. ప్రియులరా, నిజానికి రూపాంతరం అంటే మరి ఆ యొక్క యేసుక్రీస్తు రక్తధారలో కడిగినప్పుడు మనసు మారి రూపాంతరం పొందిన తర్వాత క్రమక్రమంగా మనం యేసుక్రీస్తు స్వభావంలోకి మారిపోవడమే మరి ఆ యొక్క రూపాంతరం యొక్క చివరి దశ అని, మరి క్లైమాక్స్ దశ అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నారు. మరి ఆ యొక్క వెలుగు నీలో కలిగిందా? జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హీ హ్యాస్ రేడియేటెడ్ హిస్ లైట్ టు హిస్ డిసైపుల్స్. మరి తన యేసు ప్రభువారు వెలుగై ఉన్నారు. తన వెలుగును తన శిష్యులకు ఇచ్చాడు, తన బోధనల ద్వారా, పవిత్రాత్మ ద్వారా. ప్రియులారా, మరి ఆ యొక్క వెలుగును మనం పొంది ఉన్నామా? నేను వెలుగైన ప్రకారము మీరును వెలుగు సంబంధులై ఉండుడని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. ఇక్కడ మరి రెండవ విషయాన్ని మనము ఆలోచిస్తే, మరి యేసు ప్రభువారు ఆ యొక్క భూలోక పరిచర్యలో చేసిన కార్యాల గురించి ఆలోచిస్తాం. మిషన్ ఆఫ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ది ఎర్త్లీ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి యేసు ప్రభువు యొక్క బృహత్ ప్రణాళిక యేసుక్రీస్తు యొక్క భూలోక పరిచర్యలో మరి ఎలా నెరవేరిందనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి వారమంటున్నాం. నిజానికి లోకంలో దేవతలు అనబడేవి అనేకం ఉన్నను యేసుక్రీస్తు ప్రభువారు ఒకడే దేవుడు అని క్రైస్తవులు చెప్పడానికి కారణం ఏమంటే, ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు. మరి అంతేకాకుండా సిలువను, మరణాన్ని, లోకాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచినవాడు మాత్రమే కాకుండా ఆయన జీవించిన 33.5 సంవత్సరాలలో, ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలలోనే మరి అనేక అద్భుత కార్యములు చేశాడు. అందుకు కారణం ఏమిటి అనగా, ప్రభువు ఆత్మ నా మీదకి వచ్చినది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారి మీకు విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని,
ప్రకటించుటకును, నలిగిన వారికి విడిపించుటకును, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ప్రభువు హితవస్త్రం అనేటువంటిది కూడా ఒక కొద్దిగా ఆలోచిస్తే ఇట్ వాజ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. కేవలం యేసు ప్రభు చెప్పినటువంటి ఆ సంవత్సరం మాత్రమే హితవస్త్రం కాదు ప్రియులారా. ఆయన నమ్మిన భక్తుల జీవితాలలో మరి ఆయన బిడలుగా జీవిస్తున్నటువంటి కాలము, ఆయన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నంత కాలము, ఆయన రాజ్యంలో ప్రవేశించేంత వరకు, ఆయన రాజ్యంలో ప్రవేశించిన తర్వాత కూడా ఆ యొక్క హితవస్త్రాన్ని, ఆయన దేవుని యొక్క సన్నిధి ప్రసన్నతను ఆయన భక్తులు అనుభవిస్తారని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. యేసుప్రభు వారు మరి దైవాత్మ గల యేసుక్రీస్తు గలిలయలో తన పరిచర్య కేంద్రంగా ఆయన కపెర్నహూమును ఎన్నుకున్నట్లు మనం చూడగలం. మరి అక్కడ నుండి వింతగొలిపేటటువంటి అద్భుతాలను కొన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో జరిగించాడు ప్రియులారా. దీంట్లో నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్పాలని ఆశిస్తున్నాను. లూకాసు సువార్త 4వ అధ్యాయం 31-37 వచనాలలో చూస్తే, మరి కపెర్నహూములో ఒక విశ్రాంతి దినమున జరిగినటువంటి సంఘటన. యేసుక్రీస్తు విశ్రాంతి దినమున సమాజ మందిరములో బోధించుచుండెను. నిజానికి యేసుప్రభు వారు సమాజ మందిరంలో బోధించడం ఆయనకు అలవాటుగా ఉంది. అయితే ఆయన వాక్కులట అధికారంతో కూడినవై యుండెను, వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని రాయబడింది. ఆ మందిరములో ఒకానొక సందర్భంలో యేసుప్రభు వారు మందిరములో ఉన్న సందర్భంలో ఆయన బోధిస్తున్న సమయంలో ఆ మందిరంలోకి దయ్యం పట్టిన వాడు ఒకడు వచ్చాడు. మరి దయ్యం పట్టినవాడు మందిరంలో కూడా వచ్చాడు. అయితే ఆ దయ్యం పట్టినవాడు ఏమన్నాడంటే, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మును నశింపజేయుటకు వచ్చితివా, నీవెవరవో నేను ఎరుగుదునన్నాడు. దయ్యానికి యేసుప్రభు ఎవరంటే తెలుసంట. చాలాసార్లు ఈ లోకంలో మనుషులకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఆయన ఎవరో క్రైస్తవులకు దేవుడట, లేదా వేరే విదేశాల దేవుడట అనే ఒక విధానంలో చాలామంది జీవిస్తున్నారు. కానీ ఆ దయ్యము చెప్పినంత మాత్రాన యేసుక్రీస్తు దేవుడు అని కాదు. కానీ యేసుక్రీస్తు స్వయాన దేవుని కుమారుడే. అయితే మరి యేసుప్రభు వారు ఆ యొక్క దయ్యపు మాటలకు పొంగిపోలేదు. కానీ అందుకు యేసు ఊరకుండము, ఇతన్ని వదిలిపొమ్మని గద్దించెను. వానిలోని దురాత్మ ఆ వ్యక్తిని విలవిలలాడించి పడద్రోసి ఏ హాని చేయకయే మరి వదిలిపోయినట్లు చూస్తాం. నిజానికి జీసస్ క్రైస్ట్ లిటరల్లీ rebuked the evil spirit from that man who was under the clutches of the devil, who is in the influence of the devil. కాబట్టి యేసుప్రభు వారు ఒక మాటతో ఒక వ్యక్తిలోని దురాత్మను వెళ్ళగొట్టడం జరిగింది. అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరి శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయనకున్నటువంటి అభిషేకము ఆ యొక్క దురాత్మను వెళ్ళగొట్టిందని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాడు. ఒక వాక్యము నాకు గుర్తొస్తుంది. కాబట్టి సాతాను క్రియలను లయం చేటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనే మాట ఇక్కడ అక్షరాల నెరవేరిందని మీతో మనవి చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి ఈ ఒక విషయాన్ని మనం మరొకసారి నేను అభిషేకం గురించి చెప్పాలని ఆశిస్తున్నాను. ది అనాయింటింగ్ ఈజ్ ద లిక్విడ్ పవర్ దట్ కమ్స్ విత్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అనాయింటింగ్ ఈజ్ ద లిక్విడ్ పవర్ దట్ కమ్స్ విత్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అభిషేకం అనున్నది పరిశుద్ధాత్మ ద్వారా అపరిమితమైనటువంటి శక్తిగా ప్రవహిస్తుంది. నిజానికి మరి యేసుక్రీస్తు ప్రభువు తన భూలోక పరిచర్యలో నాకు భూలోకంలోనూ పరలోకంలోనూ అధికారం కలదన్నాడు. రోగులను స్వస్థపరిచాడు. మరి పక్షవాయు గల వారిని క్షమించి మరి పక్షవాత రోగాన్ని కూడా అక్కడ తొలగించిన సందర్భంను కూడా మనం చూసినట్లయితే, మరి ఆయన క్షమించుటకు అధికారం కలడు. మరి సాతాను దురాత్మలను తొలగించడానికి కూడా అధికారం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఇంకొకటి ఆలోచిస్తే మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం 26వ వచనాల్లో చూస్తే, యేసుప్రభు వారు బెత్సాయిదాకు వచ్చినప్పుడు ఒక గుడ్డివాన్ని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారట. యేసుప్రభు వారిని ఊరి బయటకు తీసుకొని వెళ్ళి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి తనకేమైనా కనబడుతుందా అని ఆ గుడ్డివారిని అడిగినప్పుడు
అయితే మనుషులు ఏదో చెట్లలాగా కనపడుతున్నట్లుంది అని తాను అంటాడు. అన్నప్పుడు యేసుప్రభు వారు తన యొక్క కనగల హస్తాన్ని ఆయన కళ్ళ మీద ఉంచినప్పుడు మరి అతడు స్పష్టంగా చూడగలిగి మరి చూపు పొందిన వాడే అతడు వెళ్ళినట్లు మనం వాక్యంలో చూడగలం. ప్రియులారా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మరి పుట్టుగుడ్డివానికి మరి చూపునిచ్చినటువంటి వాడు, కుష్ఠరోగిని స్వస్థపరిచినటువంటి వాడు, మరి సాతాను బంధకములో సేన అనే పట్టే దయాన్ని కలిగినటువంటి వ్యక్తిని విడిపించి స్వస్థచిత్తుడుగా చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ యేసుక్రీస్తు అలాంటి అద్భుతాలు అనేకములు మరి భూలోకంలో చేశాడు. ప్రియులారా, కాబట్టి ఆయన ఇప్పుడు కూడా సజీవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మహిమ మారదు, ప్రభావం మారదు, అది అలాగే ఉంటుందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి యేసు ప్రభువారు సజీవుడు, సర్వశక్తిమంతుడు, అభిషక్తుడు. కాబట్టి ఆయన నామమున యేసు ప్రభువారు తన శిష్యులకి ఏం చెప్పినాడంటే, నా నామమున మీకు ఏమడిగినా ఇస్తాన్నాడు. మరి అంతేకాకుండా మరి అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పాడు. మరి నా తండ్రి మహిమపరచబడినట్లు మీరు కూడా నా నామమును ఏమైనా అడిగితే కూడా నేను ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఇన్ మై నేమ్, ఇన్ జీసస్ నేమ్. వీ హ్యావ్ టు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సో దట్ ఇట్ విల్ బీ గివెన్ అన్ టు అస్. ఈవెన్ టుడే గాడ్ ఈజ్ రెడీ టు డూ సర్టన్ మిరకల్స్ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్. ప్రియులారా, ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఇన్ హిజ్ వండర్ వర్కింగ్ పవర్, రిసీవ్ మిరకల్స్ ఇన్ హిజ్ మైటీ నేమ్. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరి అభిషిక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దీనులకు సువార్తమానం ప్రకటించేవాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, మరి కృంగి ఉన్నటువంటి వారిని కూడా లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. నిజానికి కృంగి ఉన్న స్థితిలో మనము ఆయన నామాన్ని ఆశ్రయించినప్పుడు మనం బ్రతుకుతాం. నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు నామమును ధరించినటువంటి వారు క్రీస్తును ధరించిన వారు. నిజానికి నేను మీకు ఒక విషయాన్ని చెప్పి ముగిస్తున్నాను. యేసుక్రీస్తు రక్తంలో శక్తి ఉంది, ఆయన నామములో శక్తి ఉంది. మరి ఆయన యొక్క ఆమేన్ అనే మాటలో కూడా మనం శక్తి ఉందని మనం గ్రహించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి when we command in the name of Jesus Christ, even it will happen even today in the name of Lord Jesus Christ. ఎందుకనగా యేసు ప్రభువారు ఆయన శక్తిమంతుడు, సజీవుడు, సర్వశక్తిమంతుడు. మరి తన యొక్క భక్తుల ప్రార్థనలను వింటాడు. కాబట్టి మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన పవిత్రాత్మను పొంది యేసుక్రీస్తు వంటి అభిషేకమును పొందినట్లయితే, యేసుక్రీస్తు నామమున ఆయన నమ్మిన భక్తులు ప్రపంచంలో ఉన్నవారు మరి ఇప్పుడు కూడా ఆయన యేసుక్రీస్తు నామమున గొప్ప కార్యములు చేయవచ్చని, మరి ఆయన యందు ప్రగాఢ విశ్వాసం కలిగి మరి మానవులకు మేలుకరంగా మరి ఆశీర్వాదకరంగా ఆయన భక్తులు సేవకులు ఉండాలని ఆశిస్తూ, మరి ఈ మాటలు దేవుడు మన వినికిల్లో దీవించినట్లు ఆయన ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతి కారణభూతుడైన పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు భూలోక పరిచర్యలో చేసిన అద్భుత కార్యములను, స్వస్థతలను, అద్భుతములను బట్టి ఉన్నాను. నీటిని ద్రాక్షారసముగా మార్చినవాడు, నీటిపైన నడిచినవాడు, సాతాను దురాత్మలను గద్దించినవాడు, స్వేచ్ఛను ప్రసాదించినవాడు, శిలువ రక్తధారలో పాప క్షమాపణను, స్వస్థతను, విడుదలను, శాంతిని ఇవ్వగలిగిన దేవ, సకల ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవ స్తోత్రము. మీరు నమ్మిన భక్తులందరికీ మీ రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న దేవస్తోత్రము. ఆ రాజ్యమునకు సిద్ధపడినట్లు మమ్మల్ని, మా ప్రజలను దర్శించమని, బలపరచమని, స్థిరపరచమని, మీలో వేరు పారి ఎదిగి ఫలించినట్టు దీవించమని దేవ, మీ సత్యవాక్యమందు మమ్మల్ని ప్రతిష్ఠించమని, మీలో మమ్మల్ని ఫలింపజేయమని, పరిశుద్ధాత్మ ద్వారా జ్వలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమగల నామమున, శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.